నాయకుల మీద దాడులు పెరిగిపోయినాయి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. విమర్శలు చేసుకోవడం సహజం, ఆరోపణలు చేసుకోవడం సహజం. అంతేగాని నేరుగా ఇళ్ల మీదకి వచ్చి దాడులు చేసి మనుషులను చంపేసే కుట్రలు చేస్తారా అంటూ తాజాగా జగన్మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. నెల్లూరు పర్యటనలో భాగంగా నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద దాడి జరిగిన నేపథ్యంలో ఆ ఇంటిని సందర్శించి అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యలు, అందులో కీలకం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంట్లో లేరు, ఉంటే ఆయన్ని చంపేసేవారు, చంపేసే కుట్ర కూడా చేశారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఒకసారి విందాం. ప్రజాస్వామ్యంలో మనం రోజు చూస్తా ఉన్న పరిస్థితి, కానీ ఎప్పుడూ కూడా ఇలా మనుషులను చంపేయడానికి ఏకంగా 80 మందిని 100 మందిని ఇళ్లకు పంపించేసేసి వాళ్ళు తాగుండి రాడ్లతోనూ కర్రలతోనూ మారునాయుధాలతోనూ వచ్చి కార్లను కూడా తిప్పివేసి పడేసే పరిస్థితిలోకి వాళ్ళు వచ్చి ఇల్లు మొత్తం ధ్వంసం చేసి ఇంట్లో 83 ఏళ్ల ప్రసన్న అమ్మ, ఆవిడ మహిళ కాదా అని అడుగుతా ఉన్నా నేను. ఆవిడను బెదిరించి ఆ సమయంలో ప్రసన్న ఇంట్లో లేడు కాబట్టి సరిపోయింది. ఒకవేళ ప్రసన్న ఆ సమయంలో ఇంట్లో ఉండింటే ప్రసన్నను చంపేసే కార్యక్రమం కూడా జరిగి ఉండేది కాదా అని అడుగుతా ఉన్నా. అది అంటే ప్రసన్న కుమార్ రెడ్డి గారు యాక్చువల్గా ఆ సంఘటన జరిగినప్పుడు లేరు. ఒకవేళ ఉంటే వాళ్ళ ఆ దాడి చేసి ఉండకపోయేవారేమో, అంత సాహసం చేసి ఉండకపోయేవారేమో. కాకపోతే ఉంటే చంపేసి ఉండేవారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నమాట. అంటే కుట్రపూరిత రాజకీయాలు, తెలుగుదేశం పార్టీ హింసాత్మక రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేస్తోంది అనేది ఈ సందర్భంగా మరొకసారి చెప్పే ప్రయత్నం చేశారు.